నమస్తే, వెల్కమ్ టు హోమియో కేర్. వయసుతో సంబంధం లేకుండా జాయింట్ పెయిన్స్ ఇప్పుడు కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. ఈ జాయింట్ పెయిన్స్ సమస్య జీవితం గడపడానికి చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇంతకీ ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? స్పాండిలోసిస్, ఆర్థరైటిస్కు కారణాలేంటి? దానికి చికిత్స ఎలా చేయించుకోవాలి? చికిత్స విధానం గురించి మనకు వివరించేందుకు డాక్టర్ కుముద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ డాక్టర్, నమస్తే. హలో అండి. డాక్టర్, ఆర్థరైటిస్ ఎందుకు వస్తాయి? అంటే ఆర్థరైటిస్ అంటే ఏంటి? సో మన బాడీ లోపల మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మనం నార్మల్గా నడవడానికి, మనం జాగింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి మనకు నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది అవసరం వస్తుంది. ఈ జాయింట్స్ అనేది ఎలాగా ప్రిపేర్ అవుతుందంటే నంబర్ ఆఫ్ బోన్స్ ఎప్పుడైతే కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తుందో దానికి మనం ఒక జాయింట్ అనేది అంటూ ఉంటాం. సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటాయి. ఈ జాయింట్స్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం నార్మల్గా ఒక చిన్న మూవ్మెంట్ అయినా సరే సరిగ్గా మనం చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో మనకు ఏదైతే జాయింట్స్ ఉంటాయో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఒక జాయింట్ది స్ట్రక్చర్ మనం అర్థం చేసుకోవాలంటే రెండు బోన్స్ అనేది ఉంటుంది, దాని మధ్యన ఒక కార్టిలేజ్ అంటే ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఏదైతే మూవ్మెంట్ చేస్తామో దాని ద్వారా జనరల్గా ఈ రెండు బోన్స్ మధ్యన రాపిట అనేది వస్తుంది, ఫ్రిక్షన్ అనేది వస్తుంది. ఈ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు మన బోన్స్ అనేది సరిగ్గా ఉండాలి, మన బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలాంటి ఇంజరీస్ కాకుండా ఉండాలి. దానికోసానికి నంబర్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూస్ అనేది ఉంటాయి. అంటే బోన్స్ మధ్యన కార్టిలేజెస్ అండ్ దానికి కరెక్ట్గా ప్యాక్ చేయడానికి అగైన్ సైనోవియల్ షీట్స్ అండ్ సాఫ్ట్ టిష్యూస్ అనేది ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఎప్పుడైతే ఆర్థరైటిస్ వస్తుందో రెండు బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజెస్ ఉంటుందో అది డీజనరేషన్ అనేది జరుగుతుంది. అంటే జనరల్గా ఎక్కువగా రాపిట ఉన్నప్పుడు ఈ కార్టిలేజ్ అనేది అరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్కి మనం మెడికల్ టర్మ్స్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో ఆర్థరైటిస్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెండు బోన్స్ ఏదైతే జాయింట్స్ ఉంటాయో దాంట్లోపల వాపు వచ్చి డీజనరేషన్ రావడం, దాని ద్వారా పెయిన్స్ అనేది రావడం. సో మీరు ఎప్పుడైతే నడవడానికి ట్రై చేస్తారో లేకపోతే ఏదైనా మూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారో మీకు బాగా ఎక్కువగా పెయిన్స్ అనేది ఉంటుంది. నార్మల్గా ఈ జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది మన వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే మన బాడీ లోపల ఎక్కువగా బరువు ఎక్కడైతే భరించుతుందో మన బాడీ అది మోకాళ్ళు. సో ఈ మోకాళ్ళకి మనం వెయిట్ బేరింగ్ జాయింట్ అనేది అంటూ ఉంటాము. సో ఈ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మనం చూసేది మన మోకాళ్ళలో. దీని గురించి ఇంకా మనం డిస్కస్ అనేది చేసుకుందాం. డాక్టర్, ఈ ఆర్థరైటిస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటారు? ఎస్. సో నార్మల్గా ఆర్థరైటిస్ లోపల రెండు ముఖ్యమైన టైప్స్ అనేది ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్, మనం ఎక్కువగా కేసెస్ చూసేది ఆస్టియో ఆర్థరైటిస్. రెండోది రూమటోయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలాగా ఉంటాయి? ఈ రెండు బోన్స్ మధ్యన కార్టిలేజెస్ ఎప్పుడైతే డీజనరేట్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందో ఈ ప్రాబ్లంకి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది నార్మల్గా జాయింట్ పైన వచ్చే ప్రాబ్లం. అంటే జాయింట్ పైన ఎప్పుడైతే వాపు ఉంటుంది, జాయింట్ లోపల పెయిన్స్ వచ్చినప్పుడు మనం దానికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అండ్ జాయింట్ పైన ఎప్పుడైతే వాపు వచ్చి బాగా పెయిన్ వస్తుంది, రెడ్నెస్ ఉంటుంది అండ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, దానికి మనం రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము. అండ్ లాస్ట్లో జనరల్గా ఒక గౌటీ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ అంటే మనకు ఎప్పుడైతే కాళ్ళలో ఎప్పుడైతే పాదాల్లో వాపు ఎక్కువగా ఉంటుంది, మన ఫస్ట్ వేల్ ఏదైతే ఉంటుందో జనరల్గా గ్రేట్ టో అంటాము, దాంట్లో వాపు ఎక్కువగా వస్తుంది అండ్ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ యూరిక్ యాసిడ్ ద్వారా ఈ మన బోన్స్ ఏదైతే ఉంటాయో స్పెషల్గా మన పాదాలు దాంట్లో జనరల్గా కొన్ని నోడ్స్ అంటే కొన్ని గడ్డలు లాంటి ఒక ఫార్మేషన్ జరుగుతుంది అండ్ దాంట్లోపల సివియర్గా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాము. మేజర్గా ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది మనం డీల్ చేస్తూ ఉంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇండియాలో చాలా బాగా కామన్గా ఉంటుంది ఆడవాళ్ళలో. అండ్ దాని తర్వాత రూమటోయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ గౌటీ ఆర్థరైటిస్ పెయిన్ అనేది భరించలేని పెయిన్ అనేది ఉంటుంది. నార్మల్గా దానికి మనకు ఏదైతే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? వీటికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? సో నార్మల్గా ఈరోజు మనం చూసే కాలంలో ప్రాక్టీస్లో కూడా ఒకప్పుడు 40+ ఏజ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రూమటోయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ కానీ న్యాచురల్గా వచ్చేది అండ్ అది నార్మల్ అనేది మెడికల్ టర్మ్స్లో కూడా మనం చెప్తూ ఉంటాము బుక్స్లో రాసిన ప్రకారంగా. కాకపోతే ఈరోజు మేము ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే ఈవెన్ యంగ్ ఏజ్లో, యంగ్ అంటే 20, 25, 30 ఇయర్స్ లోపల కూడా ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ అనేది ఒక సరిగ్గా
సరైన హెల్దీ డయట్ తీసుకోకపోవడం అండ్ ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మనం జనరల్గా ఈరోజు ఫాలో చేయకపోవడం. మంచి లైఫ్ స్టైల్ అంటే ఏంటిది? కరెక్ట్ టైంకి పండుకోవడం, సరిగ్గా అయిన బేసిక్ ఎక్సర్సైజెస్, మరీ హెవీ కాకుండా నార్మల్ ఎక్సర్సైజెస్. ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మేము చూస్తూ ఉంటాము స్టూడెంట్స్కి ఈరోజు ఎక్కువగా స్టడీ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎంత అవసరం ఉంటుంది ఒక చిన్న ఏజ్లో గ్రోత్ కోసానికి, వాళ్ళ జాయింట్స్కి హెల్దీ ఉండడానికి నార్మల్గా బేసిక్ ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుండే అది జనరల్గా ఈరోజు బాగా తగ్గుతుంది. ఎవరైతే స్పెషల్గా స్పోర్ట్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి లైఫ్ స్టైల్, హెక్టిక్ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు మనం చూసేది ఆర్థరైటిస్ అనేది చిన్న పిల్లల్లో, చిన్న ఏజ్ గ్రూప్స్లో కూడా మనం జనరల్గా చూస్తూ ఉంటాము. దీంట్లో ఒక రుమేటైడ్ ఆర్థరైటిస్లో జనరల్గా ఈవెన్ చిన్న ఏజెస్ అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో కూడా కొన్ని కేసెస్ మేము చూస్తూ ఉంటాము. దానికి రీజన్ అగైన్ హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం అండ్ సరిగ్గైన ఆహారం తీసుకోకపోవడం. ఈరోజు మేము చూసిన కేసెస్లో ఎక్కువగా 15 ఇయర్స్ కానీ 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. డెఫినెట్గా తీసుకుంటారు, కాకపోతే హెల్దీ మనకి ఎంత అవసరం ఉందో అంత తీసుకోకపోవడం వల్ల జనరల్గా ఈరోజు ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది బాగా ఎక్కువగా మేము చూస్తూ ఉన్నాము చిన్న ఏజ్ గ్రూప్లో. ఈవెన్ 30 ఇయర్స్ తర్వాత కూడా ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ వస్తున్నాయో దాంట్లో మేము హిస్టరీ సరిగ్గా తీసుకున్నప్పుడు మాకేం అర్థమవుతుందంటే వాళ్ళు 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళు హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లా తీసుకోకపోవడం వల్ల బికాజ్ వాళ్ళ బాడీలో డీజనరేషన్ ఫాస్ట్గా అవుతుంది, చిన్న ఏజ్లో అవుతుంది. కాబట్టి ఈరోజు ఆర్థరైటిస్ అనేది జనరల్గా చిన్న ఏజ్ గ్రూప్స్లో కూడా చాలా కామన్గా మేము చూస్తూ ఉంటాము. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి రాజు. రాజు చెప్పండి. రాజు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నేను ఫోన్ రీఫండ్ చేస్తానండి. పొద్దున పూట లేచేటప్పుడు బాగా పెయిన్స్ ఉంటాయి. ఓకే సార్. అది మా డాక్టర్ గారు అడిగితే టాబ్లెట్స్ ఇచ్చారు. రోజు అది వేసుకుంటుంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. రైట్ సార్. మీకు ఎక్కువగా ప్రాబ్లం ఏ వైపు ఉంటుంది? రైట్ సైడా లెఫ్ట్ సైడా సార్? నాకు ఇదండి లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్. మీ ఏజ్ ఎంత సార్ రాజు గారు? అది రోజు 29 అండి. ఓకే సార్, రైట్. వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ కానీ థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్? బీపీ ఉంది కానీ యాంటైన్ అని వాడుతున్నాను అది. ఓకే సార్, రైట్ సార్. అండ్ మీకు ఎక్కడైతే పెయిన్స్ వస్తున్నాయో అక్కడ మీరు ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారా సార్? అది అవేం చూపించలేదండి. డాక్టర్ గారు అడిగితే మామూలుగా మెడిసిన్స్. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు జనరల్గా లెఫ్ట్ సైడ్ అనేది జనరల్గా పెయిన్ అనేది వస్తుంది, మామూలుగా మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేశారు. సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఒక్కసారి ఎక్స్రే, మీకు ఎక్కడైతే కరెక్ట్గా పెయిన్ అవుతుందో సార్ మీరు అక్కడ ఎక్స్రే అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఎక్స్రే లోపల ఎంత ప్రాబ్లం ఉంది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సపోజ్ ఎక్స్రేలో ఏమైనా వస్తుంది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని వస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు అది రివర్స్ అవ్వడం పాసిబుల్ ఉంటుంది. దీంతో పాటు కొన్ని వేరే టెస్ట్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్, రుమేటైడ్ ఆర్థరైటిస్ అంటే RA ఫ్యాక్టర్ అండ్ CRP, ఇది బేసిక్ టెస్ట్ అనేది ఉంటాయి. ఇది మీ డాక్టర్ దగ్గర ఎక్కడైనా మీరు ఎక్కడైతే చూపించుకుంటున్నారో అక్కడ ఒక్కసారి రాపించుకోండి ప్రిస్క్రిప్షన్, అండ్ ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న లెబారెటరీలో ఇవి టెస్ట్ అనేది చేయించుకోండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉంటుంది అండ్ ఈజీగా జరుగుతుంది. ఎక్కువ కాలం దీనికి మీరు సరిగ్గా అయిన ట్రీట్మెంట్ వాడుకుంటూ ఉంటే ఇది ఎక్కువగా సివియర్గా అవుతుంది. దాని తర్వాత జస్ట్ నార్మల్గా మెడిసిన్స్ ద్వారా ఈ ప్రాబ్లం అనేది తగ్గడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీ సరిగ్గా ట్రీట్మెంట్ డెఫినెట్గా తీసుకోండి సార్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నకరేకల్ నుంచి శంకర్ గారు. శంకర్ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే శంకర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, ఏజ్ చెప్పండి, ఏముంది మీ ప్రాబ్లం? నాకు కీళ్ళ వస్తుంది మేడం. నాకు రైట్ సార్. ఎప్పటి నుంచి? 20 సంవత్సరాలుగా వస్తుంది కీళ్ళ వస్తుంది. 30 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడు వచ్చింది. ఓకే సార్. సో మీకు మార్నింగ్ లేవగానే వాపు ఏమైనా ఉంటుందా? జస్ట్ పెయిన్ మాత్రమే ఉంటుందా సార్? లేవగానే వాపులు నొప్పులు ఏమైనా ఉండేది, ఇప్పుడు అవి లేవు. మామూలుగా నొప్పులు అట్టే ఉండిపోయినమాట. ఓకే సార్, రైట్ సార్. సో ప్రెసెంట్గా మీరు నడవడం ఇబ్బందిగా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా సార్? ఈ పాదాల కింద తప్పులు ఉంటాయి, నడుస్తాం. ఓకే సార్. మీ ఏజ్ ఎంత సార్? ప్రెసెంట్ ఏజ్ ఎంత మీది? ఇప్పుడు ప్రస్తుతానికి 45 ఏజ్. ఓకే సార్, రైట్. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? మేడం అంటారా? మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ? నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, రైట్ సార్. అండ్ దీంతో పాటు మీరు మెడిసిన్స్ సరిగ్గా వాడుతున్నారా? అది 2 టైమ్సా సార్? ఒక పూటని వాడుతున్నారా మెడిసిన్స్? మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాయి. రైట్ సార్.
ఓకే సార్, నో ప్రాబ్లం సార్. మీ కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పింది ఒక 20 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు అనేది ఉన్నాయి, ఈ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ అనేది వాడుతున్నారు. సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే డెఫినెట్గా మీకు చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉంది, కాకపోతే రెగ్యులర్గా 1 ఇయర్కి ఒక్కసారి నేను ఇంతకుముందు ఏదైతే చెప్పిన టెస్ట్ ఉంటాయి, అంటే మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ జనరల్గా ఒక ఎక్స్రే, రూమేటోడ్ ఆర్థరైటిస్ది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ అండ్ యూరిక్ యాసిడ్. ఈ టెస్ట్ అనేది మీరు 6 మంత్స్కి ఒక్కసారి కానీ అట్లీస్ట్ ఒక 1 ఇయర్కి ఒక్కసారి తప్పకుండా చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ అనేది మెడిసిన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి సార్, మీరు దీంతో పాటు మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతో పాటు మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తప్పకుండా చేయించుకోవాలి. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటే జనరల్గా మీకు స్పెషల్గా దీనికి డాక్టర్స్ అనేది ఉంటారు, వాళ్ళు సరిగ్గా అయినా మీకు ఏం ఎక్సర్సైజెస్ చేయాలి ఏం చేయొద్దు కరెక్ట్గా చెప్తారు. కాకపోతే నా తరఫు నుంచి నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను సార్, మీరు ఎక్కువసేపు అనేది వాకింగ్ అనేది జనరల్గా చేయొద్దు. పెయిన్స్ ఉన్న వాళ్ళు నార్మల్గా కూడా చేయరు, కాకపోతే మరీ వాకింగ్ చేయకుండా అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూడా ఉండడం అనేది కూడా తప్పు. మన జాయింట్స్కి హెల్దీ ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి బేసిక్ మినిమం ఎక్సర్సైజెస్లో 15 మినిట్స్ డైలీ మీరు వాకింగ్ అండ్ దీంతోపాటు కొన్ని యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు చేస్తూ ఉండాలి. ఫిజియోథెరపీ అనేది జనరల్గా వారానికి ఒక్కసారి లేకపోతే వారానికి 2 సార్లు మీరు అక్కడ వెళ్ళి మీరు చేయించుకుంటే మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. మీరు కావాలంటే హోమియోకేర్ మీ దగ్గరలో ఉంటే డెఫినెట్గా ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి. డాక్టర్, స్పాండిలోసిస్ అంటే ఏంటి? స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి? ఎస్, సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ జాయింట్స్ ప్రకారంగా మనం ఇంతకుముందు ఆర్థరైటిస్ అనేది డిస్కస్ చేసుకుందాం. సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైతే మనకు మెడలో కానీ ఎప్పుడైతే బ్యాక్లో కానీ వస్తుందో ఆ ప్రాబ్లంకి జనరల్గా మనం స్పాండిలోసిస్ ప్రాబ్లం అంటాము. ఆర్థరైటిస్ అండ్ స్పాండిలోసిస్లో జనరల్గా జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే మన మోకాలు అనేది ఎక్కడైతే వెయిట్ బాగా ఎక్కువగా తీసుకుంటుందో అక్కడ అనేది ఉంటుంది ఆర్థరైటిస్. మనకు స్పాండిలోసిస్ అంటే ఏంటిది, మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక టైప్ ఉంటుంది, మరియు ఒక లంబర్ స్పాండిలోసిస్ అనేది ఉంటుంది. మీకు మెడలో ఎప్పుడైతే ఈ డీజనరేషన్స్ అనేది వస్తూ ఉంటుంది, అంటే 2 బోన్స్ మధ్యన ఏదైతే డిస్క్స్ అనేది ఉంటుంది, జనరల్గా అక్కడ మనం కార్టిలేజ్కి డిస్క్ అనేది అంటుంటాము. సో ఈ ఏదైతే మెడ అండ్ మన బ్యాక్ అనేది ఉంటుంది, జనరల్గా అక్కడ వర్టిబ్రేస్ అనేది ఉంటాయి, ఆ బోన్స్కి మనం వర్టిబ్రే అంటాము. దాని మధ్యన మన ఒక స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది, అది ఒక నర్వ్స్ది ఒక కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈ 2 డిస్క్ మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటాయో అది జనరల్గా ప్రెస్ అవుతూ ఉంటుంది, బికాజ్ ఆ డిస్క్ అనేది చాలా సన్నగా అయిపోతూ ఉంటుంది. ఆర్థరైటిస్లో మనం చూసాము కార్టిలేజ్ అనేది డీజనరేట్ అవుతుంది. సో స్పాండిలోసిస్లో ఇట్లనే సేమ్ 2 డిస్క్స్ మధ్యన ఏదైతే 2 వర్టిబ్రేస్ ఉంటాయో దాని మధ్యన డిస్క్ ఉంటుంది. సో ఆ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో అది సన్నగా జనరల్గా అవుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లంకి మనం స్పాండిలోసిస్ అంటాం. సపోజ్ అది మీకు మెడలో ఉన్నదంటే దానికి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము, అండ్ మీకు బ్యాక్లో ఉన్నదంటే మనం జనరల్గా దానికి లంబర్ స్పాండిలోసిస్ అంటాము. మెడల ఎక్కువగా మనం చూసేది C4, C5, C6లో జనరల్గా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది, బికాస్ మనం ఎప్పుడైతే మెడ అనేది ఎక్కువగా బెండ్ చేసి వర్క్ చేస్తామో డీజనరేషన్ అంటే అరగడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఈ మెడ అనేది ఈరోజు బికాజ్ మనం ఎక్కువగా ఈరోజు గ్యాజెట్స్ ల్యాప్టాప్ కానీ ఫోన్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా చిన్న ఏజ్లో తొందరగా ఈరోజు అందరికీ వస్తూ ఉంటుంది. లంబర్ స్పాండిలోసిస్ జనరల్గా ఎవరికి వస్తుంది, బ్యాక్ పెయిన్ అనేది ఎవరికైతే ఎక్కువగా కాలం వరకు కంటిన్యూస్గా కూర్చొని జాబ్ చేశారు, వాళ్ళకు ఎక్సర్సైజ్ అనేది లేదు. సో వాళ్ళ కర్వేచర్ మెడ అయినా సరే మన బ్యాక్ అయినా సరే ఒక కర్వేచర్ అనేది ఉంటుంది, ఒక న్యాచురల్ కర్వ్ అనేది ఉంటుంది. ఆ న్యాచురల్ కర్వ్ అనేది జనరల్గా అబ్నార్మల్గా అయిపోతుంది. అలాంటప్పుడు మనకు సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ అవుతుంది. బ్యాక్ లోపల మనం చెప్పాలంటే లంబర్ రీజియన్లో L4, L5 అండ్ S1 ఇది మేజర్గా 90% కేసెస్లో, బికాజ్ మనం కూర్చున్నప్పుడు మన వెయిట్ మొత్తం మనకు ఇదే యాంగిల్లో ఇదే పర్టిక్యులర్ వర్టిబ్రోస్లో మనకు జనరల్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంఆర్ఐ రిపోర్ట్స్లో మనం చూపించినప్పుడు ఎక్కువగా ఇబ్బంది L4, L5, S1లో జనరల్గా వస్తూ ఉంటుంది. నార్మల్గా మీకు మెడ నొప్పి ఉన్నది అంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ వైపు మీరు వెళ్తున్నారు. చిన్న ఏజ్లో వస్తుందంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి సరిగ్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ కండిషన్స్లో నార్మల్గా స్పాండిలోసిస్లో కొన్నిసార్లు జనరల్గా స్లిప్ డిస్క్ అనేది కూడా ప్రాబ్లం ఉంటుంది. స్లిప్ డిస్క్ అంటే ఏంటిది, ఏదైతే డిస్క్ ఉంది 2 వర్టిబ్రా 2 బోన్స్ మధ్యన ఏదైతే సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయో అది జనరల్గా
జనరల్గా జారిపోతుంది, అంటే దాని ప్లేస్లో లేకుండా ఉంటుంది, కింద జారిపోతూ ఉంటుంది. ఈ స్లిప్ డిస్క్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉన్నది అండ్ కొన్నిసార్లు దీంట్లో డాక్టర్ సర్జరీ కూడా అవసరం వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో నార్మల్గా మీకు స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు దీనికి కరెక్ట్గా డయాగ్నోసిస్ చెప్పించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ లేకుండా ఇది రివర్స్ అవుతుంది. హోమియోపతి ద్వారా దీనికి కొంచెం ఎక్కువగా టైం అనేది పడుతుంది, కాకపోతే సర్జరీ లేకుండా మనం సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో గ్రేడ్ 3 వరకు, గ్రేడ్ 3 అంటే ఏంటిది, స్టార్టింగ్ స్టేజ్ గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1 అంటే జస్ట్ మీకు ఇప్పుడే కొన్ని రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది. గ్రేడ్ 2 అంటే దాంట్లోపల ఇంకా మీకు ఏదైతే అరగడం ఉందో బాగా ఎక్కువగా ఉన్నది అండ్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. గ్రేడ్ 3 అంటే 100% మీకు ఎప్పటికైనా పెయిన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది. సో ఇవి 3 కండిషన్స్లో కూడా రివర్సిబుల్ అనేది డెఫినెట్గా ఉంటుంది స్పాండిలోసిస్. కాకపోతే కొంచెం మనం ట్రీట్మెంట్ అనేది ఎక్కువ కాలం వాడాల్సి అనేది అవసరం వస్తుంది మన హోమియోపతి ద్వారా. డాక్టర్, స్పాండిలోసిస్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎస్, సో నార్మల్గా ఈ స్పాండిలోసిస్ లోపల సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సర్వైకల్ అనేది అంటే మన మెడ అండ్ మన బ్యాక్ పెయిన్ అనేది ఏదైతే ఉంటుందో దానికి మనం లంబర్ స్పాండిలోసిస్ అంటాము. కాకపోతే కొన్ని కేసెస్లో ఈ సర్వైకల్ అండ్ లంబర్ మధ్యన అంటే మన మెడ అండ్ బ్యాక్ మధ్యన థొరాసిక్ రీజన్ అనేది ఉంటుంది, అంటే మన చెస్ట్ రీజన్. కొన్ని కేసెస్లో ఈ థొరాసిక్ రీజన్లో కూడా బికాస్ ఈరోజు జనరల్గా ఫీమేల్స్లో, లేడీస్లో, ఆడవాళ్ళలో సి సెక్షన్ అంటే డెలివరీ అనేది న్యాచురల్గా కాకుండా సర్జరీ ద్వారా అవుతుంది. సో అప్పుడు అనేది జనరల్గా ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అది జనరల్గా ఈ థొరాక్స్ రీజన్లో, థొరాసిక్ రీజన్లో జనరల్గా ఇస్తూ ఉంటారు. లంబర్ అంటే మన బ్యాక్ కంటే కొంచెం పైన అనేది ఉంటుంది, కరెక్ట్గా మన సెంటర్లో చెస్ట్ వెనుక అనేది ఉంటుంది. సో కొన్ని కేసెస్లో ఈవెన్ ఈ థొరాసిక్ రీజన్లో కూడా స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది జనరల్గా చాలా తక్కువ 35 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ తర్వాతనే జనరల్గా ఆడవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ వస్తుంది. బట్ 90% మనం ప్రాక్టీస్లో చూసే కండిషన్స్లో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ ఈరోజు చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. అది కూడా చాలా చిన్న ఏజ్లో చూడడం అనేది చాలా కామన్గా అయిపోయింది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు బికాస్ సరిగ్గా లైఫ్ స్టైల్ అండ్ మనం సరిగ్గా కూర్చోవడం, నార్మల్గా కూర్చోవడం కూడా ఈరోజు 90% అనేది చాలా తప్పుగా అంటే రాంగ్ పాస్చర్లో కూర్చుంటూ ఉంటారు. స్పెషల్గా ఎవరికైతే చాలా ఎక్కువగా కూర్చొని జాబ్స్ అనేది ఉంటాయి వాళ్ళు. కొన్ని కేసెస్లో మేము చూసిన కేసెస్లో కొంతమంది ఈవెన్ 2-3 అవర్స్ వరకు కంటిన్యూస్గా 2-3 గంటల వరకు కూర్చొని మాత్రమే జనరల్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో ఈ సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ చాలా ఈజీగా, చాలా తొందరగా అయింది జనరల్గా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పెషల్గా ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే సరిగ్గా ఎక్సర్సైజెస్ అనేది కంటిన్యూస్గా చేయాలి. అండ్ మీరు ఎప్పుడైతే కూర్చొని ఉంటారో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్కి ఒకసారి నిలబడి మీరు కొంచెం వాక్ చేసి వాటర్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడం, ఇది మీరు కంపల్సరీ చేయాలి మీరు ఎప్పుడైతే డెస్క్ పైన జాబ్ చేస్తున్నారో అప్పుడు. ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ మీ హోమియో కేర్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఇది ఎలా యూజ్ అవుతుంది? సో నార్మల్గా ఈ ఆర్థరైటిస్ అండ్ స్పాండిలోసిస్, ఇది సర్వైకల్ అయినా సరే, లంబర్ అయినా సరే, నార్మల్గా ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు, మెడిసిన్స్తో పాటు మనం సరిగ్గా అయిన డైట్ అండ్ ఎక్సర్సైజెస్ కోసానికి మనం జనరల్గా ఒక గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఒక ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలంటే మనం పర్ఫెక్ట్ కాంబినేషన్లో మాత్రమే మనం జనరల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మెడిసినల్ ట్రీట్మెంట్, మెడిసిన్స్లో జనరల్గా మనం కాల్షియం తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ మేజర్గా కాల్షియం, విటమిన్ డి అండ్ ప్రోటీన్ అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ, ఎప్పుడైతే ఈ లోపాలు మన బాడీలో ఏదో ఒక రీజన్ ద్వారా, అగైన్ ఈ రీజన్ అనేది ఒక హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జనరల్గా వస్తుంది. సో మనం రూట్ కాజ్కి, హోమియోపతి ఎప్పటికైనా కూడా రూట్ కాజ్, మూల ఆధారం, ఏదైతే మూల కారణం ఉందో దానిపైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో మనం జనరల్గా ఒక హిస్టరీ తీసుకున్న తర్వాత అర్థం చేసుకుంటాం ఏదైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ అసలు ఎందువల్ల వస్తున్నది. సో కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి సరిగ్గా సలహాలు ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే పేషెంట్స్ మెడిసిన్స్తో పాటు డయట్ అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తారో, ఈ సలహాలు సూచనలు అనేది సరిగ్గా పాటిస్తారో, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ 90% కేసెస్లో ఎవరైతే సరిగ్గా ఫాలో చేస్తారో వాళ్ళకు రిలాప్స్ అంటే తిరిగి ఈ ప్రాబ్లం మళ్ళీ రావడం, దానికి ఈ ప్రాబ్లంకి రిలాప్స్ అంటారు. ఈవెన్ రిలాప్స్ కూడా రాకుండా ఉంటుంది మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. డాక్టర్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి యూరిన్ సమస్య ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో జనరల్గా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లంలో మేజర్గా కాంప్లికేషన్స్ అనేది మనకు వాక్ చేయడం,
నార్మల్గా ఈ వాకింగ్ ప్రాబ్లం ద్వారా అనేది జనరల్గా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ ఆస్టియోఆర్థరైటిస్లో మనం చూసింది ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో, ఈవెన్ గ్రేడ్ 3లో కూడా లోపల బోన్స్ లోపల మాత్రమే అరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది. గ్రేడ్ 3లో ఇది అరిగిపోయిన తర్వాత జనరల్గా వాకింగ్ ఇన్అబిలిటీ, అంటే సరిగ్గా వాక్ చేయకపోవడం వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, బ్యాలెన్స్ లేకపోవడం. సో ఎవరైనా కూడా మీరు చూసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా స్పెషల్గా ఆడవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50, 60, 70 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కువగా బెండ్ చేసి నడుస్తూ ఉంటారు. అది మనం వ్యాడిలింగ్ గేట్ అనేది అంటూ ఉంటాము. సో అది గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 పూర్తిగా మోకాళ్ళు అనేది అరిగిపోయినాయి ఆర్థరైటిస్ కండిషన్లో. సో దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్లో వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ అనేది జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది యూరిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మన బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం ప్రాబ్లం ఉంటుంది, సపోర్ట్ తీసుకొని నడవాల్సి వస్తుంది డెఫినెట్గా. బికాస్ దీంట్లో నర్వ్స్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. స్పెషల్గా స్పాండిలోసిస్ కేసెస్లో మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నట్లు నర్వ్స్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటాయి రెండు డిస్క్ మధ్యన. సో అది కంప్రెషన్ ద్వారా డెఫినెట్గా నర్వ్ ప్రాబ్లం ఏదైతే జనరేట్ అవుతుందో చేతుల్లో కానీ పాదాల్లో తిమ్మిలు రావడం, ఇది న్యూరోపతి అనేది జనరల్గా మనం అంటూ ఉంటాము. స్పాండైలోసిస్లో చాలా కామన్ ఉంటుంది గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో. సో డెఫినెట్గా దీని ద్వారా ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ ద్వారా ఏదైతే ఇంబ్యాలెన్స్ అనేది జనరల్గా అవుతుంది దాని ద్వారా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. దాంట్లో మల్టిపుల్ ఉంటాయి. కొంతమందికి యూరిన్ ఇష్యూస్ వస్తాయి, కొంతమందికి బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తాయి, సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం వస్తుంది. సో డెఫినెట్గా ఈ స్టేజ్ వరకు రాకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్లోనే మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది అంత అడ్వాన్స్ స్టేజ్కి రాకుండా డెఫినెట్గా పాసిబుల్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇది రివర్స్ అవ్వడం కూడా పాసిబుల్ అనేది ఉంటుంది మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. డాక్టర్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, డైట్ ఎలా ఫాలో అవ్వాలి? సో నార్మల్గా ఈ ఆర్థరైటిస్ కానీ సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో ఇంపార్టెంట్ అనేది డైట్ ఉంటుంది. మేజర్గా మన బాడీ లోపల కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ విటమిన్ D3 డెఫిషియన్సీ ఈ లోపాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. జనరల్గా 40 ఇయర్స్ తర్వాత ఇది నార్మల్గా అవుతుంటుంది. బట్ ఈరోజు బికాస్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, చిన్న ఏజ్లో హెల్దీ డైట్ తీసుకోకపోవడం వల్ల ఈ లోపాలు అనేది చాలా ఈజీగా వస్తున్నాయి. సో డెఫినెట్గా ఫస్ట్ థింగ్ మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు అండ్ పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. ఎవరికైతే అలర్జీ ఉన్నది వాళ్ళు ప్లాంట్లో, అంటే నార్మల్గా వేరే ప్లాంట్స్లోకి వెళ్ళి ఏదైతే మనం డైరీ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తామో అది వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఏమీ తీసుకోవద్దు అంటే ఎక్కువగా ప్రోసెస్డ్ ఫుడ్. ఈరోజు ప్రోసెస్డ్ ఫుడ్ అంటే నార్మల్గా ఏదైతే మనం బయట రెడీమేడ్గా ఏదైతే తీసుకుంటామో ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో దానికి ప్రోసెస్డ్ ఫుడ్ అంటారు. సో ప్రోసెస్డ్ ఫుడ్ ఎప్పటికైనా కూడా తక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ సన్లైట్, మనకు ఎండ అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ D కోసానికి. సో ఇది మీరు డయట్ అనేది డూస్ అండ్ డోంట్స్ ఏదైతే ఫాలో చేస్తారో దీని ద్వారా కూడా మీకు ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. డాక్టర్, స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే డైట్ ఫాలో అవ్వాలా, లేకపోతే? ఎస్ మేజర్గా అయితే రెండిట్లో సేమ్ డయట్స్ ఉంటాయి. బికాస్ నార్మల్గా మనకు ఈ రెండుకి బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకు డెఫిషియన్సీ, అంటే బాడీలో ఏదైతే విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్స్ ది లోపాలు ఏదైతే ఎవ్రీడే అనేది అందరికీ మేము చూస్తూ ఉంటాము. జనరల్గా మనం ఇండియాలో విటమిన్ D డెఫిషియన్సీ ఉండకూడదు. బట్ అయినా కూడా బికాస్ మనం ఎక్కువగా ఎండలో వెళ్ళట్లేము కాబట్టి ఇండియాలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ విటమిన్ D డెఫిషియన్సీ మనం పేషెంట్స్ చూస్తూ ఉంటాము. దాని ద్వారా ఈ ఆర్థరైటిస్ అనేది ఇంకెక్కువగా ఫాస్ట్గా అనేది జనరల్గా మేము స్ప్రెడ్ అవుతుందని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి స్పాండిలోసిస్ అయినా సరే ఆర్థరైటిస్లో మేజర్గా డయట్ అనేది 90% సేమ్ ఉంటుంది. ఓకే డాక్టర్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి హోమియో కేర్. కీప్ వాచింగ్ BRK న్యూస్.